పద్ధతి కాదు కదా. నెక్స్ట్ ఇంకో వార్త చూస్తే హైకోర్టులోనే తెలుసుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషనర్కు సరైన సలహా ఇవ్వాలి కదా. న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం జీవో 9ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేతనంట. కొట్టేసింది నేను. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. విచారణ పరిధి మేరకు హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో జీవో 9 తీసుకొచ్చింది. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ వంగ గోపాల్ రెడ్డి ఈ నెల 4న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్ట. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9ను తీసుకొచ్చింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 15%తో కలిపి రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. ఇది రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A కు విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 243D, 243T కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సహా అనేక రాజ్యాంగ ధర్మాసన తీర్పులు నిర్దేశించిన 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించడమే. గతంలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్లో 50% పరిమితిని అధిగమించడానికి చేసిన ప్రయత్నాలను కోర్టులు కొట్టివేశాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని జీవో 9పై స్టే విధించాడని గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయిండు. అంటే ఇక్కడ హైకోర్టులో కేసు ఉంది. బుట్టెంగారి మాధవరెడ్డి ఏదైతే పిటిషన్ వేసిండో దానిపై విచారణ ఉంది. కానీ కోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇక్కడ స్టే విధించలే, ఆపేయండి, నోటిఫికేషన్ ఆపేయండి అని చెప్పలే. అందుకే వంగ గోపాల్ రెడ్డి ఏం చేసినంటే సుప్రీంకోర్టు కొన్ని స్టే విధించాలని సుప్రీంకోర్టు పట్టించుకోలే. ఇంకేం చదువుదాం. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రాష్ట్ర సర్కారు తరఫున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి అంట, సిద్ధార్థ్ దవే, ఏడిఎన్ రావు హాజరైనరట. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అంటే వంగ గోపాల్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించినట. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వస్తారా అని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఆర్టికల్ 32 ప్రకారం మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు ఫైల్ చేసిండ్రు అని ప్రశ్నించింది. న్యాయవాది సమాధానం ఇస్తూ దసరా సెలవులకు ముందు హైకోర్టు చివరి పని దినం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42%. ఒకసారి చూద్దాం. ఇది కూడా ఒకసారి చదివి మొత్తం 11 పేపర్లు ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేద్దాం. ఇక బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శుభ పరిణామం. హైకోర్టులోని సానుకూల తీర్పుని ఆశిస్తున్నాం. రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క న్యాయ ప్రక్రియలోను బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. 42%పై అన్ని వర్గాలు సహకరించాలి. ప్రభుత్వ పార్టీ పరంగాను పోరాడి సాధిస్తాం అని ఎవరంటారు? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకోవాలని మల్లు రవి చెప్తున్నాడు. ఒకసారి ఈ 2 వార్తలకు సంబంధించి మనం చదువుదాం. ఇక్కడ ఏంటంటే హైకోర్టు చివరి పరిధినం ముగిసిన తర్వాత స్థానిక సంస్థలో బీసీలకు 42%. పూర్తి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ను తీసుకొచ్చిందని చెప్పిండట. ఎవరు? వంగ గోపాల్ రెడ్డి తరపు న్యాయవాది ఇదంతా స్టోరీ చెప్పడం. ఆయన ఎవరికి? సుప్రీంకోర్టుకు ధర్మాసనానికి. సెప్టెంబర్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొంతమంది పిటిషనర్లు సెప్టెంబర్ 28న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడానికి నిరాకరించిందని వివరించింది ఆయన. ఈ పిటిషన్లపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉందన్నారు. అంటే హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని జస్టిస్ విక్రమ్నాథ్ అసహనం వ్యక్తం చేసిండు.
అంటే ఓ రకంగా సీరియస్ అయ్యిండు. అసహనం అంటే సీరియస్ ఇంక అంతే. ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని, అందుకే అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పిండు. పిటిషన్ను కొట్టివేస్తున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ చెప్పగా ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించాలని న్యాయవాది అభ్యర్థించినట. మీ కక్షిదారుకు అవగాహన ఉండకపోవచ్చు, కనీసం మీరైనా చెప్పాలి కదా. ఉండదు, పిటిషన్ వేసేటోళ్ళకి అందరికి అవగాహన ఉండదు. ఈ ఎవరో వెనుక ఉండి నూకుతారు మెడలు పట్టి, నువ్వు పో ఆడేసిరాపో అని. ఏం చెప్తుంది తెలుసా, మీ పిటిషన్ వేసేట ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు, కనీసం మీరైనా చెప్పాలి కదా అంటుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. విక్రమ్నాథ్ తర్వాత విచారణ పరిధి హైకోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవడానికి ధర్మాసనం తేల్చి చెప్పేసింది. ఓ రకంగా తేల్చి చెప్పేసింది. వంగ గోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఈ అంత స్టోరీ అంతా ఏంటంటే స్టే విధించలేదు హైకోర్టు. ఇక్కడ స్టే విధించకుండా దసరా సెలవులకు ముందు వాళ్ళకి సెలవులు ఉన్నాయి కాబట్టి స్టే విధించకుండా వెళ్ళిపోయింది. అందుకే నాకు స్టే కావాలని పోయింది ఆయనకు, అంతే, ఏం లేదు. అసలు నోటిఫికేషన్ కూడా రాకూడదు అనేది ఆయన ఉద్దేశం. అది ఇక ఇవి చూద్దాం. గంప గుత్తగా 42% చెల్లదు, ఏబిసిడీలుగా బీసీలకు ఇవ్వాలని చట్టంలో ఉంది. ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయం అయిపోతారు. జీవోను కొట్టివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు. ఒరిజినల్ పిటిషన్తో 8న విచారణకు అవకాశం ఉండదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదంతా జీవో నెంబర్ 9 జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైందంట. న్యాయవాది శాంతప్ప వికారాబాద్ జిల్లా దరూర్ గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మయ్య కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారట. బీసీలకు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్ ఇవ్వడం చెల్లదని పంచాయతీరాజ్ చట్ట ప్రకారం బీసీలో ఉన్న కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఇక పిటిషనర్లు పేర్కొన్నారు. బీసీల్లో ఉన్న ఏబిసిడి కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఎంత అనే అంశం లేకుండా జీవో ఇవ్వడం చెల్లదని చెప్పిండట. అనంతరామన్ కమిషన్ వెనుకబడిన వర్గాలను 4 గ్రూపులుగా విభజించిందని, గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కల్పించకపోతే బీసీలు అత్యధికంగా ఉన్న మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, గౌడ కులాలకే ఎక్కువ పదవులు వెళ్ళిపోతాయని ఇక బీసీ వాళ్ళే పోయి హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసారు. బీసీలకే ఐక్యత లేదు, ఏడైతుంది నాకు అర్థం కాదు. గౌడ కులాలకే ఎక్కువ పదవులు వెళ్ళిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారట. బీసీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా బీసీలకు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకపక్షంగా జీవో ఇచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల బీసీలోనే అత్యంత వెనుకబడిన కులాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 9/4 ప్రకారం కేటగిరీల వారీగా విభజించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరినరంట. హైకోర్టులో ఇప్పటికే బి మాధవరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటితో కలిపి పిటిషన్లు ఈ నెల 8న విచారించే అవకాశం ఉందంట. ఇక బీసీలే పోయి మళ్ళీ పిటిషన్లు వేసిండ్రు. ఈ బీసీ రిజర్వేషన్లతోటి లబ్ధి చేకూరేది ఆ మున్నూరు కాపు, ముదిరాజులకు, గౌడ కులస్థలకు, యాదవులకే, మిగతా వారికి జరగవని వాళ్ళు కేసేసారు, పిటిషన్ వేసారు. ఇక ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్థిస్తూ పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారట. ఎమ్మెల్సీ తీర్మానం వల్ల ఇప్పటికీ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయగా కాంగ్రెస్ నేత విహెచ్, మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు టి చిరంజీవులు, బాలదాస్ గౌడ్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటరాదన్న నిబంధన విద్య, ఉద్యోగాలకే వర్తిస్తుందని, రాజకీయాలకు వర్తించదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 50% గరిష్ట పరిమితి ఎప్పుడో దాటిందని గుర్తు చేశారు. ప్రస్తుత బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆధిపత్య కులాలు బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నాయని చిరంజీవులు వీళ్ళు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు అంటే వీళ్ళ వాదనలు కూడా వినాలి. ఇప్పుడు హైకోర్టు వీళ్ళ వాదనలు కూడా వినాలి.